పరిశుద్ధుడా గొప్ప తండ్రి మీకు వందనాలు నాయన. యేసయ్యా మీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు ప్రభా. నీవెంతో మంచి దేవుడు తండ్రి, పరలోకపు తండ్రి. మీరు ప్రేమ కలిగిన దేవుడు అయి ఉన్నారు, జాలి కనికరం కలిగిన దేవుడు అయి ఉన్నారు. మమ్మల్ని మీరు ఎంతో ప్రేమించి మీ కుమారుని ఇచ్చారు ప్రభా. అందుకు మీకు వందనాలు తండ్రి. నాయన ఈరోజు ప్రత్యేకంగా నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతున్నాం తండ్రి. నాయన నీ ప్రత్యక్షతను మా మధ్యలో ఉంచండి నాయన. యేసయ్యా నిన్ను ఆరాధించిన ప్రతి హృదయాన్ని, నీ నామాన్ని గణపరిచిన ప్రతి పెదవిని నాయన, తమ చేతులెత్తి నీకు కృతజ్ఞతలు తెలియజేసిన ప్రతి బిడ్డని మీ హస్తానికి అప్పగించుకుంటున్నాం ప్రభా. వారి జీవితాల్లో ఇంకొక నూతన కార్యం జరిగించమని నాయన ఇప్పుడు మేము వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభా, మీ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడమని, నీ వాక్యం వెల్లడి అవుతుండగా మీరు మాకు ప్రత్యక్షమై నాయనా నీ యొక్క అభిషేకం మా మీద ఉంచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యం చదువుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండుము.
నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించెదవు, నిన్ను దూషించిన వారిని శపించెదవు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, చాలు చాలు చదవండి, చదువు అది. అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. చాలు చాలు ప్రార్థన చేసుకున్నాం. థ్యాంక్ యూ. ఓకే, పరిశుద్ధుడా గొప్ప తండ్రి మీకు వందనాలు నాయన. యేసయ్యా మీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు ప్రభా. నాయన ఈ సమయంలో తండ్రి నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా ప్రభా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి ప్రభా. నీ కృపాహస్తం మా అందరి మీద ఉంచమని, బ్లెస్ చేయమని, నీ వాక్యం వెల్లడి అవుతుండగానే నీ సన్నిధి ద్వారా మాకు ప్రత్యక్షం అవ్వమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ఆదికాండం 12వ అధ్యాయము, ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు అని రాయబడింది. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అని అంటే, దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో రాయబడింది. దేవుడు అబ్రహాముకి హారానులో ప్రత్యక్షమయ్యాడంట, మెసొపొతేమియాలో. అది ఇంకొక ప్లేస్. ఫస్ట్ ప్రత్యక్షమైందేమో ఊరు అనే కల్దియా ప్రాంతంలో. ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం చదవండి. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాము ఫస్ట్ ఎక్కడున్నాడంటే, ఆయన హారాన్లో కాదు, మెసొపొతేమియాలో ఉన్నాడు. మెసొపొతేమియా అంటే అక్కడ ఒక చిన్న పట్టణం ఉంది. ఆ పట్టణం పేరు ఊరు అంటారు. పట్టణం పేరేంటి? ఊరు. అది కల్దియా అనే దేశంలో ఉంది. కల్దియా అనే దేశము మెసొపొతేమియాలో ఉంది. మెసొపొతేమియా అంటే ఏంటంటే 2 నదుల మధ్య ఉన్న స్థలం కాబట్టి వాళ్ళ భాషలో ఏమన్నారంటే, దీని ఈ ల్యాండ్కి కుడి పక్కన ఎడం పక్కన ఒక నది ప్రవహిస్తుంది, ఇది 2 నదుల మధ్య ఉంది అని చెప్పడానికి వాళ్ళు వాడిన పదం వాళ్ళ భాషలో ఏంటంటే మెసొపొతేమియా. మెసొపొతేమియా అంటే 2 నదుల మధ్య ఉన్న భూమి అని. ఆ భూమికి ఇటువైపు వెళ్తే ఒక నది ఉంది, ఇటువైపు వెళ్తే ఒక నది ఉంది, మధ్యలో వాళ్ళు ఉంటున్న దేశం ఉంది. అందుకు దాన్ని మెసొపొతేమియా అన్నారు. ఆ ప్రాంతంలోనే దాన్నే కల్దియా అనే దేశం కూడా అన్నారు. ఆ మెసొపొతేమియా లేదా కల్దియా అనే దేశంలో ఒక చిన్న పట్టణం ఉంది. ఆ పట్టణం పేరు ఊరు. అబ్రహాం అనే ఆయన ఫస్ట్ అక్కడ ఉన్నాడంట. అక్కడ దేవుడు అబ్రహాంకి ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాంకి ఏ వయసులో దేవుడు ప్రత్యక్షమయ్యాడో మనకు తెలియదు. 75వ సంవత్సరంలో మాత్రం కాదు, అంతకంటే ముందే దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు. ఊరు అనే ఊర్లో, పట్టణంలో, కల్దియా అనే దేశంలో, మెసొపొతేమియా అనే ప్రాంతంలో అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై అబ్రహాంతో ఏం చెప్పాడు అని అంటే, నేను నీకు చూపించు దేశంలోకి నువ్వు రా అన్నాడు. అబ్రహాము ఆ ప్రాంతం నుంచి బయలుదేరి హారాను అనే ప్రాంతానికి వెళ్ళాడు. హారాను అనే ప్రాంతంలో ఉన్నాడు. అక్కడ ఉండమల్లా దేవుడు మళ్ళీ అతనితో మాట్లాడి,
నేను నీకు చూపించే దేశంకి రా అన్నాడు. హారాన్ నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చాడంటే దేవుడు చూపించిన ల్యాండ్ లోకి వచ్చాడు. మీకు అర్థమైందా? ఫస్ట్ ఎక్కడున్నాడు? మెసొపటోమియాలో ఉన్నాడు. తర్వాత ఎక్కడికి వచ్చాడంటే హారాన్కి వచ్చాడు. తర్వాత ఎక్కడికి వచ్చాడంటే దేవుడు చూపించిన స్థలంలోకి అబ్రహాం వచ్చాడు. అయితే దేవుడు ఎందుకు ఆ ల్యాండ్ లోకి రమ్మన్నాడు అని అంటే దేవుడు చెప్పాడు ఆ వచనంలోనే 12వ అధ్యాయము 1 నుండి మళ్ళీ చదువుతున్నాను. ఆదికాండం 12 నుండి 12వ అధ్యాయం 1 నుండి చదువుతున్నాను. యెహోవా లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. దేవుడు చెబుతున్నాడు. ముందు ఎక్కడెక్కడ నుంచి బయలుదేరమన్నాడు? ఇక్కడ ఏం రాయబడింది? నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి. ఇదే పిలుపు అబ్రహాంకి ఎక్కడ వచ్చింది అని అంటే మెసొపటోమియాలో వచ్చింది. మెసొపటోమియాలో అబ్రహాం యొక్క దేశం పేరు కల్దియా దేశం. దేవుడు ఏమన్నాడంటే నీ దేశాన్ని విడిచిపెట్టు. అబ్రహాము దేశాన్ని విడిచిపెట్టాడు. తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే నీ బంధువుల్ని విడిచిపెట్టు. తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే నీ తండ్రిని విడిచిపెట్టు. ముందు దేశాన్ని విడిచిపెట్టాలి, తర్వాత బంధువులను విడిచిపెట్టాలి, తర్వాత తండ్రిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి అని అంటే నేను నీకు చూపించు దేశమునకు మీరు వెళ్ళండి అని దేవుడు చెప్పాడు. సో ఇప్పుడు మనం అబ్రహాం చేసింది 3 లెవెల్స్ లో విడిచిపెట్టాడు. ఫస్ట్ దేన్ని విడిచిపెట్టాడు? దేశాన్ని. తర్వాత దేన్ని విడిచిపెట్టాడు? బంధువులు. తర్వాత దేన్ని విడిచిపెట్టాడు? తండ్రిని. ఇలా 3 లెవెల్స్ లో విడిచిపెట్టాలి అబ్రహాం. అయితే అబ్రహాం ఏం చేశాడు అని అంటే దేవునికి విధేయత చూపించి దేశాన్ని విడిచిపెట్టాడు. కానీ వస్తా వస్తా తన బంధువైన లోతుని తీసుకున్నాడు. తర్వాత తన తండ్రిని కూడా వెంట పెట్టుకుని మెసొపటోమియా నుంచి ఎక్కడికి వెళ్ళారు? హారాన్కి వెళ్ళారు. హారాన్కి వెళ్ళిన తర్వాత హారాన్లో తండ్రి చనిపోయాడు. దేవుడు ఏం చెప్పాడు? తండ్రిని విడిచిపెట్టమన్నాడు. కానీ తండ్రిని విడిచిపెట్టకుండా వెంటేసుకొచ్చినందుకు హారాన్ రాగానే హారాన్లో కొన్ని దినాలు ఉన్న తర్వాత వాళ్ళ తండ్రి తెరాహు చనిపోయాడు. హారాన్లో చనిపోయాడు. అక్కడ మిగిలిన బంధువులందరూ అక్కడ ఆగిపోయారు. హారాన్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే ఇప్పుడు నేను నీకు చూపించే దేశంలోకి రా అన్నాడు. దేవుడు చూపించిన దేశంలోకి ఈయన వెళ్ళాడు. అబ్రహాం అడుగు పెట్టాడు. ఎందుకు అలా చేయమన్నాడు అని అంటే ఆ 2వ వచనంలో రాయబడింది. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా నుండువు. దేవుడు అంటున్నాడు నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను గొప్ప జనముగా దీవిస్తా. తర్వాత వచనాలు ఏమని రాయబడిందంటే నేను నీ నామాన్ని గొప్ప చేస్తా, నిన్ను ఆశీర్వాదంగా చేస్తా అని దేవుడు అబ్రహాంతో చెప్పాడు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే అబ్రహాముని అక్కడే చేయలేడా దేవుడు? మెసొపొతేమియాలో ఉన్నప్పుడు, తన బంధువుల దగ్గర ఉన్నప్పుడు, తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు, తన సొంత ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు అక్కడే అబ్రహాముని ఆశీర్వదించి అతన్ని గొప్ప చేసి అతన్ని గొప్ప జనముగా చేసి అతన్ని ఆశీర్వదించి అతని నామాన్ని హెచ్చించి ఇలా చేయాలి కదా దేవుడు. కానీ అక్కడ చేయలా. దేవుడు అంటున్నాడు నువ్వు ఉంటున్న ప్రాంతాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశంలోకి రా, అప్పుడు నేను నిన్నేం చేస్తానంటే ఆశీర్వదిస్తా. నువ్వు అది విడిచిపెట్టి ఇక్కడికి రా, నేను చూపించే దేశంలోకి రా అన్నాడు. మనము చాలాసార్లు ఉన్న చోటే ఉంటాం, కానీ దేవుడు మనకు ఒక లొకేషన్ పెడతాడు. మీరు కొన్ని ప్రాంతాల్లో వర్ధిల్లలేరు, మీరు కొన్ని స్థలాల్లో వర్ధిల్లలేరు, మీరు కొన్ని ఇళ్లల్లో వర్ధిల్లలేరు. చాలా మంది ఏం చెప్తారంటే వర్ధిల్లకపోతే వాస్తు బాగోలేదు అని అంటారు. వాస్తు కాదు, ఈవెన్ క్రైస్తవులు కూడా కొన్ని ఏరియాస్ లో వర్ధిల్లలేరు. ఆ ఏరియాస్ క్రైస్తవులకి అచ్చి రాకపోవటమో లేకపోతే అక్కడ వాస్తు సరిగ్గా లేకపోవటమో కాదు, అక్కడ వేరే ఇంకేదో ఉంది. అది మిమ్మల్ని ఎదగనీదు. అది దేవుని ఆశీర్వాదాలు
మీరు పొందుకునేటట్లు చేయలేదు. అక్కడ సంథింగ్ ఇస్ దేర్, అక్కడ మీరు ఉండకూడదు. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి మీరు తప్పనిసరిగా మూవ్ అయిపోవాలి. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాలి. ఎందుకు విడిచిపెట్టాలి అని అంటే దానికి ఒక కారణం ఉంది. అబ్రహాముని దేవుడు ఆ ల్యాండ్ని విడిచిపెట్టేసేయమని చెప్పాడు. ఆ ల్యాండ్ ఎందుకు విడిచిపెట్టాలి అని అంటే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 2వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లనెను, చదవండి అమ్మా. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తేరాహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. చాలు, అది నది కాదు, నది రివర్, అంతే కదా. యూఫ్రటీస్ అనే నది. అయితే ఆ వచనం 2వ వచనంలో ఏమని రాయబడింది? యెహోషువ జనులందరితో ఇట్లనెను. యెహోషువ దాని సీక్రెట్ చెప్తున్నాడు. అబ్రహాముని కల్దియా దేశంలో ఊరనే పట్టణంలో దేవుడు ఎందుకు ఆశీర్వదించలేదు? అబ్రహాముని ఆ స్థలం నుంచి ఈ ల్యాండ్ లోకి ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు అని అంటే ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు దేవుడు. ఏంటి అని అంటే యెహోషువ జనులందరితో ఇట్లనెను. ఏమని అన్నాడు? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది యూఫ్రటీస్ అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. నది మెసొపొటేమియా అంటే ఏంటది? దాని అర్థం 2 నదుల మధ్య అది ప్రవహిస్తుంది. అందుకనే దాన్ని ఏమన్నారు? మెసొపొటేమియా అన్నారు. అందులో ఒక నది పేరు ఏంటంటే యూఫ్రటీస్. ఆ నది పేరు యూఫ్రటీస్. ఈ అబ్రహాముని ఎందుకు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి రమ్మన్నాడు? ఎందుకు ఆ దేశాన్ని విడిచిపెట్టి రమ్మన్నాడు? ఎందుకు ఆ బంధువుల్ని విడిచిపెట్టి రమ్మన్నాడు? ఎందుకు తండ్రి ఇంటిని విడిచిపెట్టి రమ్మన్నాడు అని అంటే యెహోషువ చెబుతున్నాడు. ఇది యెహోషువకి దేవుడు చెప్పాడంట. ఆ మెసొపొటేమియాలో వీళ్ళున్నప్పుడు వీళ్ళ తండ్రులు వీళ్ళ బంధువులు విగ్రహారాధన చేస్తున్నారు, వేరే దేవతలకి పూజలు చేస్తున్నారు. అక్కడ ఒక్క వ్యక్తి కూడా దేవునికి నమ్మకంగా ఉన్న ఒక్క వ్యక్తి కూడా లేడు. ఆ ప్రాంతంలో హేయమైన పూజలు జరుగుతున్నాయి. ఆ వచ్చిన మళ్ళీ చూడండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనంలో, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. ఇతర దేవతలను పూజించిరి. ఇతర దేవతలను పూజించారంట. పూజల్లో చాలా రకాలు ఉన్నాయి. మేము అక్కడ జరుగుతున్న పూజలు ఆ ల్యాండ్ని ఏదో చేసినాయి. ఆ ప్రాంతంలో, ఆ కల్దియా దేశంలో నది అద్దరిని ఉన్న ఆ ల్యాండ్లో పూజలు జరుగుతున్నాయి. రాజు, పూజలు జరుగుతున్నాయి. ఆ పూజలు ఏం చేస్తున్నాయి అని అంటే ఆ ల్యాండ్లో ఏదో ఒక విషయాన్ని చేస్తాను. దేవుడు అనుకున్నాడు నేను అబ్రహాంని ఆశీర్వదించాలి, కానీ ఇక్కడ నేను అబ్రహాంని పెట్టలేను అని అనుకున్నాడు. ఎందుకు పెట్టలేడు? పూజలు జరుగుతాయి. మొదటి కారణం ఏంటి అని అంటే ఏ ల్యాండ్లో అయితే పాపం ఎక్కువ అవుతుందో, మీరుంటున్న ల్యాండ్, మీరుంటున్న ఇల్లు, మీరుంటున్న సొసైటీ, మీరుంటున్న ప్రాంతంలో పాపం పెరిగిపోతుంది అనుకోండి. లేవి కాండం 18వ అధ్యాయము 28వ వచనం ఎవరైనా త్వరగా చదవండి. లేవి కాండం 18వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ఆ దేశం మీకంటే ముందుగా ఉన్న ప్రజలను వెళ్ళగలిగి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మల్ని వెళ్ళగలిగి వేయకుండానట్లు మీరు అనగా స్వదేశీయే గాని మీలో నివసించి పరదేశీయే గాని అక్కడ దేనిని చేయక. చాలు. అక్కడ క్లియర్ గా ఏం రాయబడి ఉంది? లేవి కాండం 18వ అధ్యాయము 28వ వచనం చాలా స్పష్టంగా ఏం చెప్తుంది అని అంటే, నేను కూడా చదువుతున్నాను చూడండి.
కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగ్రక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మను వెళ్ళగ్రక్కి వేయకుండానట్లు మీరు అనగా స్వదేశీయే గాని మీలో నివసించు పరదేశీయే గాని ఈ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను అని రాయబడింది. ఇంగ్లీష్ లో ఇంకా బాగుంటుంది, అది అక్కడ ఒక పదం వాడబడింది. అండ్ ద ల్యాండ్ స్పూ నాట్ యు అవుట్ ఆల్సో when ye defile it as it spewed out of the nations that were before you. అంటే ఇంగ్లీష్ లో ఇంకో వర్షన్ ఎవరి దగ్గర lest the land vomit you out lest also. the land vomit you out also. vomit అంటే వాంతి. ఒక భూమి మీద ఎక్కువ పాపం జరుగుతున్నప్పుడు, ఒక లొకేషన్ లో ఎక్కువ పాపం జరుగుతున్నప్పుడు ఆ భూమి ఏం చేసిద్ది అని అంటే దాని మీద ఉన్న వాళ్ళని అక్కడ ఉండనీయకుండా కక్కేసిద్దంట. మీకు అర్థమైందా? మీరు ఏ ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంట్లో పాపం చేయండి, మళ్ళీ చేయండి, మళ్ళీ చేయండి, మళ్ళీ చేయండి, మళ్ళీ చేయండి, మళ్ళీ చేయండి, మళ్ళీ చేయండి. పాపం చేస్తానే ఉండండి ఆ ల్యాండ్లో. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో మీరు ఉండలేరు, ఇంకెవరు ఉండలేరు. పొరపాటున ఆ ఇంట్లో ఎవరైనా సూసైడ్ చేసుకుని చచ్చిపోతే ఇక అది ఆ యుగం మొత్తం తలుపేసేసేస్తారు. అక్కడ ఏం జరుగుతుంది అని అంటే మనిషి ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నాడో అక్కడ ఎవరైతే పాపం చేస్తారో ఆ ల్యాండ్ ఏం చేస్తుంది అని అంటే ఇక మనుషుల్ని అక్కడ ఉండనీయటానికి సహకరించదు. అది ఏం చేసిద్ది అంటే వోమిట్ చేసేసింది, వాంతి చేసేసుకునేది అనమాట. మీరు గనక భయంకరమైన పాపం జరిగి 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 శపింపబడిన ఒక భూమి మీదకి వెళ్ళి మీరు కూడా వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకోవాలన్న మీరు అక్కడ ఉండలేరు, మీరు అక్కడ వర్ధిల్లలేరు. దేవుడు అక్కడ ఉండనీడు. ఆ ల్యాండ్ మీదకి మీరు ఏం చేస్తున్నారు అని అంటే అపవిత్రత ద్వారా ఆ ల్యాండ్ని కలుషితం చేయటం ద్వారా అది వోమిట్ చేసేసింది. మనిషి వెళ్ళి అక్కడ ఉండలేడు. కొన్ని ఇళ్ళు అట్లాగే ఉంటాయి. కొంతమంది అద్దెకిచ్చే ఇళ్ళు ఎట్లా ఉంటాయి అంటే ఓనర్లు వాళ్ళ ఇంట్లోకి వస్తారు, 4 రోజుల్లో మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఎవరు స్టాండర్డ్గా ఉండరు. చాలా ఇళ్లలో అలాంటి స్థితి ఉంటుంది. దాన్ని హిందువులు ఏం చెబుతారంటే వాస్తు బాగోలేదేమో, సరి చేసుకో, ఇది సరి చేసుకో. అలా కాదు. అది ల్యాండ్ మీకు ఎందుకు సహకరించదు అని అంటే అక్కడ అంతకు ముందు హేయమైన కార్యాలు జరిగితే, అపవిత్రమైన కార్యాలు జరిగితే ఆ స్థలంలో మీరు వర్ధిల్లలేరు, మీరు ఆ స్థలంలోకి వెళ్ళొద్దు. కొన్ని శపింపబడిన ల్యాండ్స్ ఉంటాయి, అక్కడ దేవుడు మిమ్మల్ని ఉండనివ్వడు. ఆ స్థలం మనది కాదు, ఆ స్థలంలోకి మనం వెళ్ళకూడదు. ల్యాండ్ లొకేషన్ చేంజ్ చేయమని అబ్రహాంకి దేవుడు చెప్పాడు. అక్కడ ఉండొద్దు, కల్దియా దేశంలోనూ ఉండొద్దు. అబ్రహాం నేను నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాను అని అంటే పాలు తేనెలు ప్రవహించే ఒక దేశం ఉంది, ఆ దేశంలోకి నేను తీసుకెళ్తా. అక్కడికి వచ్చి నువ్వు వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను. మీరు ఇప్పుడు ఏ ఇంట్లో ఉంటున్నారో, మీరు ఇప్పుడు ఏ ప్రాంతంలో ఉంటున్నారో ఆ ప్రాంతాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకోవాలి అని అనుకుంటే హేయ క్రియలకు బదులు నీతి క్రియలు చేయటం నేర్చుకోండి. ఏ ఇంట్లో ఉంటున్నారు, ఏ ప్రాంతంలో ఉంటున్నారు, ఏ లొకేషన్లో ఉంటున్నారు, ఆ లొకేషన్లో ఆ ప్రాంతంలో మీరు నీతి కార్యాలు చేయటం నేర్చుకోండి. అక్కడ పరిశుద్ధ స్థలంని ఏర్పాటు చేసుకోవటం స్టార్ట్ చేయండి. అబ్రహాము ఆ ప్రాంతంలోకి వచ్చాడు, దేవుడు చూపించిన ల్యాండ్లోకి వచ్చాడు. రావటమే ఫస్ట్ ఆ ప్రాంతంలో ఒక పని చేశాడు. మీ అందరికి తెలుసు ఏంటి? బలిచ్చగా బలిపీఠం కట్టాడు ఆయన. ఆ ల్యాండ్లోకి వచ్చి ఫస్ట్ చేసిన పని ఏంటి ఆయన? ఎక్కడుంది అది? ఆదికాండం 12వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై తర్వాత అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకును
బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కునకు వెళ్ళెను అని రాయబడి. ఆయన షెకెము అనే ప్రాంతంలో ఫస్ట్ వచ్చాడు, అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. బేతేల్ అనే ప్రాంతంలోకి వచ్చాడు, అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. ఆ ప్రాంతం అంతా అబ్రహాంతో దేవుడు ఏం చెప్పాడంటే, అబ్రహాం ఈ ల్యాండ్ మొత్తాన్ని నీకు ఇచ్చేస్తాను, నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ ల్యాండ్లో కుడి పక్కకి ఎడం పక్కకి ఉత్తరం వైపుకి దక్షిణం వైపుకి చూడు, దాంట్లో నడువు, నువ్వు కాలు పెట్టిన స్థలాన్ని నేను నీకు ఇస్తాను అని అబ్రహాంతో చెప్పాడు. అబ్రహాము ఆ ల్యాండ్లో బలిపీఠాలు కట్టడం స్టార్ట్ చేశాడు. అబ్రహాము ఆ ల్యాండ్లో ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాడు. ఒకరోజు అబ్రహాము మనవడు, అప్పుడు అబ్రహాం చనిపోయినప్పుడు ఆ బలిపీఠం కట్టిన స్థలంలోనే నిద్రపోతే ఆకాశం తెరవబడింది. ఆయనకి దేవుడు కనబడ్డాడు కలలో. ఒక నిచ్చెన భూమిపై నుండి పరలోకం నుండి భూమిపైకి వేస్తుంటే దేవదూతలు దానిపైన ఎక్కుతున్నారు దిగుతున్నారు. ఉదయాన్నే నిద్రలేసిన వెంటనే ఆ మనవడు ఏమన్నాడంటే, నిశ్చయముగా ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు. దేవుడు ఎందుకున్నాడు అని అంటే, వాళ్ళ తాత ఆ ల్యాండ్ లో ఏం చేశాడు, బలిపీఠం కట్టాడు. అదే ల్యాండ్ లో వాళ్ళ తాతగారు బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి ఈ ల్యాండ్ లో దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ప్రత్యక్షం అవుతున్నాడు అని ఆ ల్యాండ్ ని దేవుని కొరకు ప్రతిష్ఠ చేయటం స్టార్ట్ చేశాడు. అబ్రహాం అట్లా చేశాడు, ఇస్సాక్ అట్లా చేశాడు, యాకోబు ఇంకొక అడుగు ముందుకేసి ఆ నేలనే ప్రతిష్ఠించేసాడు. ఈ నేలని నూనె పోసి దాని మీద ఆ రాయి మీద నూనె పోసి వాళ్ళని ఆ ల్యాండ్ని ప్రతిష్ఠించారు. మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో, ఏ ప్రాంతంలో అయితే వెళ్తున్నారో ఆ ల్యాండ్ని మీరు పాడు చేయగలరు, ఆ ల్యాండ్ని మీరు ఆశీర్వదించగలరు. మీరు ఎలాగైనా చేయగలుగుతారు. అబ్రహాము దాన్ని బలిపీఠాలు కట్టాడు, ఇస్సాకు ఆ స్థలంలో ప్రార్థనలు చేశాడు, యాకోబు ఆ స్థలంలో నూనె పోసాడు. చివరికి యేసు ప్రభు దాన్ని ఏం చేశాడు అని అంటే, ఈ స్థలంలో నా పేరు ఉంచుతాను అని అన్నాడు. ఇజ్రాయెల్ని దేవుడు కోరుకున్నాడు. ఆ ప్రాంతాన్ని, ఆ దేశాన్ని దేవుడికి ఇష్టమయ్యింది. కానీ తర్వాత ఏమైంది అని అంటే, ఆ ల్యాండ్లోకి వచ్చిన ఇశ్రాయేలీలు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, వీళ్ళ సంతానం పెరిగిపోయింది. వీళ్ళు ఏం చేశారంటే చుట్టుపక్కల ఉన్న దేవతలన్నిటినీ ఆ ల్యాండ్లోకి తీసుకొచ్చారు. అన్య దేవతలన్నిటినీ ఆ ల్యాండ్లోకి తీసుకొచ్చారు. ఏ ల్యాండ్లో నుంచి అయితే అబ్రహాంని దేవుడు పిలిచాడో ఆ ల్యాండ్లో ఉండాల్సిన ఆ దేవతలు ఇప్పుడు ఎక్కడికి వచ్చినాయి అని అంటే, ఇశ్రాయేలీలు వాళ్ళ సొంత దేశంలోకి తీసుకొచ్చారు, పరిశుద్ధ భూమి మీదకి తీసుకొచ్చారు. దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడు, ఇందాక చదివాం, లేవీకాండం 18వ అధ్యాయము 28వ వచనం చదవండి. కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగక్కి వేసిన ప్రకారము, ఆ దేశము మీకంటే ముందున్న ప్రజలను వెళ్ళగ్రక్కి వేసిన ప్రకారము, మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్ళగ్రక్కి వేయకుండునట్లు ఒక్క నిమిషం, మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్ళగ్రక్కి వేయకుండునట్లు అంటే ఇశ్రాయేలీలతో దేవుడు చెప్పాడు, మీరు అపవిత్రంగా జీవించొద్దు. మీకంటే ముందున్న వాళ్ళనే ఈ భూమి వాంతి చేసేసింది. ఆ ల్యాండ్లో అంతకుముందు వేరే వాళ్ళు ఉన్నారు, అబ్రహాము రాకముందు. ఆ వేరే వాళ్ళు వాళ్ళ దేశం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఆ దేశం అచ్చి రాలేదు, మంచిగా లేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు అందులో అడుగు పెడుతున్నారు. దేవుడు చెబుతున్నాడు, మీరు అపవిత్రమైన జీవితం అక్కడ జీవించకండి. ఎక్కడ? ల్యాండ్ మీద, ఆ లొకేషన్లో, ఆ ప్రాంతంలో మీరు అపవిత్రమైన జీవితాన్ని జీవించకండి. జీవిస్తే ఏమవుతుంది, ఇంతకు ముందు ఉన్న వాళ్ళని ఆ ల్యాండ్ వాంతి చేసేసింది. మిమ్మల్ని కూడా ఆ ల్యాండ్ ఏం చేస్తుంది, వాంతి చేసేస్తుంది. ఒక స్థలాన్ని మనం పరిశుద్ధపరచవచ్చు, ఒక స్థలాన్ని మనము అపవిత్రపరచవచ్చు. ఒక స్థలంలో మనం వర్ధిల్లొచ్చు, ఒక స్థలంలో మనము వర్ధిల్లకపోవచ్చు. కారణం ఏంటి అని అంటే, ఆ ల్యాండ్లో మన క్రియలు పనిచేస్తాయి. మనం జీవించే జీవితము అక్కడ ఆ ల్యాండ్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది.
మన మన నడక, మన జీవితం. మీరు ఏ ప్రాంతంలో ఉంటున్నారో, ఎక్కడ ఉంటున్నారో వాళ్ళు దీవించబడాలి, మీరు దీవించబడాలి, అక్కడ మీరు అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి అనుకోండి. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు అంతకుముందు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోండి. ఎక్కడికి వెళ్తున్నా కూడా అంతకుముందు హేయమైన కార్యాలు, హేయమైన పరిస్థితులు అక్కడ ఉంటే, ఒకవేళ అక్కడ శాపం కనుక ఉంటే అక్కడ మీరు వర్ధిల్లలేరు. అది విడిచిపెట్టండి. మీరు ఎప్పుడైనా సరే ఒక ప్రాంతంలోకి వెళ్ళేటప్పుడు, ఒక స్థలంలోకి సెటిల్ అవ్వబోయే ముందు ప్రతిసారి దేవుణ్ణి అడగాలి, ప్రభా నేను ఈ ల్యాండ్లోకి వెళ్తున్నా, నేను వెళ్ళాలా వద్దా? నేను ఈ స్థలంలోకి వెళ్తున్నా, నేను వెళ్ళాలా వద్దా? మీరు దేవుడు పంపిస్తే ఆ ల్యాండ్లోకి వెళ్తే వర్ధిల్లుతారు. కొన్ని ఏరియాస్లో మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లో వర్ధిల్లలేరు. అబ్రహాముని దేవుడు పిలిచి ఆ ల్యాండ్ ఇచ్చారు. మీరుంటున్న ప్రాంతాల్లో ఆశీర్వాదం రావాలి అని అంటే మీ కార్యాలు చాలా చాలా ప్రాముఖ్యంగా అక్కడ జరగాలి. ఈ రాత్రి మీరు చేయాల్సింది ఏంటి అని అంటే మీరుంటున్న ల్యాండ్ని పరిశుద్ధమైన స్థలంగా మీరే మార్చగలుగుతారు. మీరుంటున్న స్థలంలో మీరు వర్ధిల్లుతారు. మీరుంటున్న ప్రాంతంలో, ఇంట్లో మీరు వర్ధిల్లుతారు. అలా వర్ధిల్లాలి అని అంటే తప్పనిసరిగా అది మీ చేతుల్లోనే ఉంది. మీరేం చేయాలి అని అంటే బలిపీఠం కట్టుకోవాలి. ప్రతి ఇంట్లో ఒక ఆల్టర్ ఉండాలి, ఒక బలిపీఠం ఉండాలి. ఏ ఇంట్లో అయితే ఒక బలిపీఠం ఉంటుందో ఆ ఇంట్లో దేవుని ప్రత్యక్షత తప్పనిసరిగా ఉంటుంది. బలిపీఠం అంటే నేను ఇదివరకు చెప్పాను, దట్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ విల్ మీట్ గాడ్. దేవుణ్ణి కలుసుకునే స్థలం అది, ఆ ప్రాంతం. ఆ బలిపీఠం ఉన్న స్థలంలోకి మీరు వెళ్ళి మోకరించి మీరు ప్రార్థన చేయటం స్టార్ట్ చేస్తే ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఆ ల్యాండ్ మీదకి వస్తుంది. దేవుని సన్నిధి ఆ ల్యాండ్ మీదకి వస్తుంది. ఒక సీక్రెట్ ఏంటంటే దావీదు ఒక చిన్న కొండ చూసుకుని రోజు ప్రార్థన చేసుకునేవాడు. ఆ కొండ దావీదు చనిపోయిన తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే సియోనులో నేను నివసిస్తాను, సియోనులో నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని అన్నాడు. ఆ కొండ పేరు సియోను. సియోన్ అనే ప్రాంతం అది. అక్కడ నుండి నెక్స్ట్ రూలింగ్ స్టార్ట్ కాబోతుంది. యేసు ప్రభు అక్కడి నుండి రాజ్య పరిపాలన చేయబోతున్నాడు ఆ యెరూషలేం కొండ మీద నుండి. ఈరోజు మీరు చేసే ప్రార్థన, మీరు జీవించే జీవితము, మీరున్న ల్యాండ్ని తర్వాత వచ్చే తరాలకి, ఇప్పుడున్న మీ తరానికి ఆశీర్వాదంగా మార్చింది. మీరు వాస్తు కాదు చూడాల్సింది, ఈ స్థలంలో దేవుడు ఉన్నాడా లేడా, నా క్రియల ద్వారా ఈ ల్యాండ్ దీవించబడుతుందా, నేనుంటున్న ఈ స్థలంలో దీవెనలు రిలీజ్ అవుతున్నాయా లేదా, అది మీ మీద డిపెండ్ అయ్యి ఉంది. మీ ఇల్లు వాస్తు సరిగ్గా లేదని మీరు ఖాళీ చేయకూడదు. మీ ఇంట్లో వాస్తు సరిగ్గా ఉండినా మీరు క్రియలు సరిగ్గా లేకపోతే వర్ధిల్లలేదు. వాస్తు సరిగ్గా లేకపోయినా మీ క్రియలు సరిగ్గా ఉన్నాయి అనుకోండి, మీరు ఆ ఇంటికి అధిపతులు అవుతారు, వర్ధిల్లగలుగుతారు. అన్ని విషయాల్లో మీరు బ్లెస్ అవ్వగలుగుతారు. కాబట్టి ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ దేవుని బ్లెస్సింగ్ రావాలి అని అంటే ఫస్ట్ ఆ ప్లేస్ దేవుని ప్రెజెన్స్ ఉందా లేదా తెలుసుకోండి. దేవుని సన్నిధి అక్కడ ఉంటుందా లేదా తెలుసుకోండి. ఒకవేళ దేవుని సన్నిధి లేకపోతే అయినా మీరు అక్కడ ఉంటున్నారు అని అంటే ముందు ఆ ప్లేస్లో చీకటి శక్తులు ఏమైనా పనిచేస్తుంటే వాటిని మీరు బంధించండి. బంధించకుండా మీరు అక్కడ ఉండలేరు. అబ్రహాముని ఆ ల్యాండ్ నుంచి తీసుకురావడానికి గల కారణం ఏంటి? విగ్రహారాధన జరిగింది అక్కడ. ఇంకొక కారణం ఉంది అక్కడ. ఆ ల్యాండ్ పేరేంటి? మెసొపొటేమియా అంటే అర్థం ఏంటి? 2 నదులు మధ్య ఉన్న ల్యాండ్ అది. ఆ నదుల్లో ఒక నది పేరేంటి? యూఫ్రటీస్. యూఫ్రటీస్ లో ఏముంది అని అంటే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం. సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీస్ అను మహా నది యొద్ద బంధింపబడి ఉన్న 9 దూతలను వదిలిపెట్టమని బోర పట్టుకుని ఉన్న యూఫ్రటీస్ అనే నది దగ్గర ఏముంది? 9 దూతలు ఉన్నారంట. ఏం దూతలు? వాళ్ళు బంధింపబడి ఉన్నారు. ఆ దూతలు దేవుడు బంధించాడు. ఆ దూతల్ని ఎందుకు బంధించాడు అని అంటే
అవి హాని చేస్తున్నాయి. ఆ దూతలు ఆ యూఫ్రటీస్ అనే నది దగ్గర కొన్ని దూతలు ఆ ప్రాంతంలో దాడి చేస్తున్నాయి, కొన్ని బంధింపబడి ఉన్నాయి. ఆ నది దగ్గరే ఆ దూతలు రిలీజ్ చేయబడబోతున్నాయి. అబ్రహాం అక్కడ ఉంటే వాటితో పోరాడాలి. చాలా పోరాటం ఉంటుంది, చాలా 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 వ్యతిరేకత అక్కడ ఉంటా ఉంది. కొన్ని ప్రాంతాలు విడిచిపెట్టినప్పుడే మీరు వర్ధిల్లుతారు. కొన్ని ప్రాంతాల్లో మీరు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ ల్యాండ్లో ఏం పని చేస్తుందో తెలుసుకుని దాన్ని భయం చేయాలి. ఆ స్థలంని మీకు అనుకూలంగా మార్చాలి. మీకు అనుకూలంగా మార్చకపోతే అవి మీ మీద దాడి చేస్తాయి. వాక్యం ఏం చెబుతుంది అని అంటే, మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ఆ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ. ఇవన్నీ మీరు చెప్పారు కదా, ఇవన్నీ ఒక్కటి కూడా మీకు కనబడదు, కానీ అన్నీ దాడి చేస్తాయి. ఎక్కడెక్కడ నుంచి దాడి చేస్తున్నాయి అని అంటే, మనం ఉంటున్న భూమి దగ్గర నుంచి ఆ ప్రాంతంలో ఆల్రెడీ కొన్ని బంధింపబడి ఉండొచ్చు, అవి అటాక్ చేయొచ్చు. ఆకాశం మీద నుంచి దాడి చేయటానికి ట్రై చేస్తాయి. మనుషుల్లో నుంచి మన మీద దాడి చేయటానికి ట్రై చేస్తాయి. మీరు వర్ధిల్లలేకపోతున్నా, మీ పరిస్థితులు బాగుపడలేకపోతున్నా, ఎంత ప్రేయర్ చేసినా సక్సెస్ చూడలేకపోతున్నా, చాలా కష్టంగా అనిపిస్తున్నా, అక్కడ ఉండొద్దు. ఫస్ట్ మీరేం చేస్తారని అంటే, దేవుని సన్నిధిలో కనిపెట్టి, నా మీద ఏది దాడి చేస్తుంది, నేను ఎక్కడి నుంచి సరి చేసుకోవాలి, నేనుంటున్న దేశం, నేనుంటున్న ప్రాంతం, నా చుట్టూ ఉన్న బంధువులు, నా చుట్టూ ఉన్న జనం ఎలాంటి వాళ్ళు, ఏమి దాడి చేసి నా జీవితాన్ని నాశనం చేస్తుంది. మిమ్మల్ని మీరు అప్పుడప్పుడు పరీక్ష చేసుకోవాలి, చూసుకుంటుండాలి. శత్రువు యొక్క తంత్రాలని మీరు తెలుసుకోవాలి. మీరుంటున్న ప్రాంతం ఎలాంటిది, మీ చుట్టుపక్కల ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ ద్వారా మీ జీవితం ఎంత ఎఫెక్ట్ పడుతుంది, ఇది తెలుసుకోవాలి. ముగించబోయే ముందు ఒక మాట నేను చెప్పి ముగించేసేస్తాను. మనం ఫస్ట్ ల్యాండ్ చూసుకోవాలి, ఉంటున్న లొకేషన్ చూసుకోవాలి. అర్థమైందా? రెండవది ఏంటి అని అంటే, చుట్టూ ఉన్న జనం ఎలాంటి వాళ్ళు. మీరు వర్ధిల్లలేకపోవటానికి ఇది ఒక చాలా కీలకమైన నిర్ణయం. దేవుడు అబ్రహాంకి ల్యాండ్ ఇస్తే లోతు కూడా వచ్చాడు. అబ్రహాం ఒక రోజు లోతు అన్నాడు, మన ఇద్దరికి గొడవద్దు, నువ్వు కుడి పక్కకి వెళ్తే నేను ఎడం పక్కకి వెళ్తా, నువ్వు ఎడం పక్కకి వెళ్తే నేను కుడి పక్కకి వెళ్తా, నీకేది కావాలో తీసుకో అని లోతుతో అన్నాడు. లోతు ఇప్పుడు నిర్ణయం చేయాల్సిన స్థితి వచ్చింది. నేను ఎక్కడ నివసించాలి అని లోతు అనుకున్నాడు. నేను నా కుటుంబము ఏ ప్రజల దగ్గర ఉండాలి అని లోతు అనుకుని ఆ టైంలో ఒకవైపు చూశాడు. ఆ వైపు పచ్చని స్థలాలు కనపడి, ల్యాండ్ చాలా బాగుంది, మంచిగా ఉంది, అక్కడ ఉండటానికి బాగుంది అని లోతు అనుకున్నాడు. అనుకుని తను ఒక ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండటం నేర్చుకున్నాడు. ఆదికాండం 13వ అధ్యాయము 13వ వచనం చదవండి. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. చాలు. సొదొమ మనుషులు దుష్టులు యెహోవా దృష్టికి బహు పాపులై ఉన్నారంట. వాళ్ళు భయంకరమైన పాపం చేస్తున్నారు. సొదొమ మనుషులు, యెహోవా మోర్ వికెట్ పీపుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. వాళ్ళు యెహోవా దృష్టికి అస్సలు ఇష్టం లేదు. మీకు అర్థమైందా? మనుషుల దృష్టికి ఇష్టం లేదా అది పక్కన పెట్టండి. కొంతమంది మీరు ఏదన్నా ఒక ఇంట్లో అద్దెకి దిగబోతున్నారు అనుకోండి, పక్కింటి వాళ్ళు వచ్చి చెబుతారు ఆ ఇంటి యజమానుడు మంచోళ్ళు కాదా అంటారు. ఆ రిపోర్ట్ తీసుకోవటం కరెక్ట్ కాదు. వాళ్ళు మంచోళ్ళు కాదా అని వీళ్ళు చెప్పకూడదు. దేవుని దృష్టిలో సొదొమ మనుషులు ఘోరమైన మనుషులు, భయంకరమైన పాపులు, దుష్టులు. వాళ్ళని దేవుడు అసహ్యించుకుంటున్నాడు. ఏ టైంలో వాళ్ళ మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడిద్దో అస్సలు తెలియదు. దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి రెడీ అవుతుంది. దేవునికి ఇష్టమైన ప్రజలు కాదు వాళ్ళు. వాళ్ళకి దేవునికి సంబంధం లేకుండా ఉంటున్నారు. ఘోరమైన దుష్టులాలు. లోతు ఎక్కడికి వెళ్ళాడు అని అంటే 12వ వచనం చూడండి. ఆదికాండం 13:12.
అబ్రహాము కానానులో నివసించెను. ఉమ్. లోతు ఆ మైదానమున పట్టణముల ప్రదేశంలో కాపురం ఉండి ఆ. సొదొమ దగ్గర తన గుడారమును వేసుకుని సొదొమ దగ్గర తన గుడారాన్ని వేసుకున్నాడట. సొదొమ దగ్గర తన గుడారాన్ని వేసుకున్నాడు. ఎక్కడ వేసుకున్నాడు? సొదొమ దగ్గర తన గుడారాన్ని వేసుకున్నాడు. సహవాసం, ఫ్రెండ్షిప్, మన చుట్టూ ఉండే ప్రజలు, సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. తెలుసా మీకు? సహవాసం అనేది చాలా కీలకమైంది. ఒక వ్యక్తి దేవునికి ఇష్టం లేని పనులు చేస్తా, దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తా, అలాంటి స్వభావం కలిగిన మనుషులతో మనము రిలేషన్షిప్లో ఉండకూడదు. కట్ చేసేసేయాలి. బయటకు వచ్చేసి మీరు వారి కోసం ప్రార్థన చేయండి అంతే. సహవాసం, సామెతల గ్రంథం 13 ఏం చెప్తుంది అని అంటే, జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడవుతాడట. మీరు ఎవరితో సహవాసం చేస్తారో వాళ్ళలాగా మీరు మార్చబడతారు. మీరు ఏ ప్రాంతంలో ఉంటారో కొన్ని రోజులకి ఆ ఎఫెక్ట్ మీ మీద, మీ పిల్లల మీద, వాళ్ళ పిల్లల మీద ఉండిపోతుంది. మీరు వర్ధిల్లాలి అని అంటే ల్యాండ్, మీరుంటున్న లొకేషన్ చూసుకోండి. ఈ ప్రాంతము చూడటానికి బాగుంది అని అనుకోవద్దు. ఈ ప్రాంతము దేవుని చిత్తమేనా, నేను ఇక్కడ ఉండటం దేవుని చిత్తమా తెలుసుకోండి. అది ముందు మీరుంటున్న ప్రాంతము దేవుని చిత్తానుసారంగా ఉందా లేదా తెలుసుకోండి. ఒక ఆమెకి గర్భఫలం ఎన్ని సంవత్సరాలైనా రావట్లా, ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కావట్లా. ఆమె కన్సీవ్ అవుతుంది, అబార్షన్ అవుతుంది, కన్సీవ్ అవుతుంది, అబార్షన్ అవుతుంది, కన్సీవ్ అవుతుంది, అబార్షన్ అవుతుంది. అక్కడ ఏం జరుగుతుందో తెలియట్లా. ఒకరోజు ఒక దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు ఆ దైవజనుడికి ఏం కనపడిందంటే, అక్కడ ఒక సర్పము ఆమె గర్భంలో ఉన్న పిండాన్ని తింటం కనపడిందంట. వాళ్ళు ఆ ఇల్లు అక్కడ ప్రేయర్ చేస్తున్నారు, అక్కడ ప్రేయర్ కూడా చేయలేకపోతున్నారు, అక్కడ ఏమి చేయలేకపోతున్నారు. వాళ్ళ హస్బెండ్కి ఏదో పని ఉండి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతే వెంటనే కన్సీవ్ అయింది, ఆమె ఫలం నిలబడింది. కొన్ని ల్యాండ్స్లో, కొన్ని స్థలాల్లో చీకటి శక్తుల పోరాటం ఎక్కువగా ఉంటుంది. మీరు వాటిని జయించి పోరాడగలిగే అంత సామర్థ్యం మీ దగ్గర ఉంది అనుకోండి, అక్కడ ఉండండి. వాటిని జయించే సామర్థ్యం, అంత విశ్వాసం, అంత అభిషేకం మీ దగ్గర లేదనుకోండి, ఆ ప్రాంతం నుంచి మీరు మూవ్ అయిపోండి. ఎఫెసు అనే ఒక ప్రాంతం ఉంది. ఎఫెసు అనే ప్రాంతము విగ్రహారాధనకి కేంద్రం. అది సెంటర్. అక్కడ ఆర్తిమీ దేవి విగ్రహం ఉండదు. ఆ ఏరియాలోకి పౌలు వెళ్ళాడు. అయితే పౌలు ఒకసారి ఆ ప్లేస్ గురించి చెప్తా, నేను మృగములతో పోరాడి తిని అంటాడు. అక్కడ మృగాలతో పోరాడాడంట. మృగాలు అని అంటే మనుషులు, జంతువులు కాదు, స్పిరిట్స్. అయ్యి ఈవిల్ స్పిరిట్స్తో వాళ్ళు పోరాడాడు ఆ ల్యాండ్లో, ఆ లొకేషన్లో. రెండోది, మీ చుట్టూ ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ ఎఫెక్ట్ మీ మీద ఎంత పడుతుంది, వాళ్ళు చేసే పనులు మీ జీవితం మీద ఎంత నాశనాన్ని తీసుకొస్తుంది. వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత వచ్చేటప్పుడు మీరు గనక వాళ్ళతో కలిసి ఉంటే మీ మీద కూడా ఆ ఉగ్రత వచ్చేసింది. మిమ్మల్ని తప్పించలేము. ఇంకే ప్రెజెన్స్ ఉన్న స్థలంలో మీరు ఉండటం నేర్చుకోండి. దేవుడు ఉండే స్థలాల్ని ప్రేమించండి. దేవుని ప్రజలు ఉండే స్థలాల్ని, దేవుని ప్రజలతో సహవాసాన్ని ప్రేమించండి. ముందు దేన్ని ప్రేమించాలంటే దేవుని స్థలాన్ని. ఒక మాట చదివి మనం ముగించేసుకున్నాము. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం. అదొక్కటి చదివి ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 6వ వచనం. చాలు, ఈ మాట దావీదు చెబుతున్నాడు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి అంటున్నాడు. నేను క్షేమంగా ఉంటా, నాకు దేవుడు కృపిస్తాడు. ఎందుకు దావీదు నీ పక్కనే ఎందుకు కృపాక్షేమములు ఎందుకు వస్తాయి అని అంటే, తర్వాత అంటాడు, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేది. దావీదు ఇంట్లో కంటే చర్చిలో ఎక్కువ ఉంటాడంట. మీకు అర్థమైంది అసలు పాయింట్? ఇంట్లో తక్కువ ఉంటాడు.
ఎక్కువ ఎక్కడ ఉంటున్నాడు అని అంటే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని మందిరంలో ఈ దావీదు ఎక్కువ సమయం గడపటం నేర్చుకున్నాడు. ఆయన కోరిక ఏంటంటే చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. అసలు నేను ఇక్కడే ఉండిపోతాను బాబు, నేను ఇక్కడ నుంచి వెళ్ళను అని దావీదు అంటున్నాడు. నాకు మందిరం అంటే ఇష్టము, నేను మందిరంలో కూర్చుంటా, మందిరంలో పడుకుంటా, మందిరంలో తింటా అని మీరు అంటే అయ్యగారు ఊరుకోరు. కానీ దావీదు ఆశ అది, దావీదు కోరిక అది, నేను మందిరంలో ఉండాలి, నేను మందిరంలోనే ఉండాలి. ఇంకొక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథం 16వ కీర్తనలో 3వ వచనం చూడండి. ఇది కూడా దావీదు రాశాడు. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 3వ వచనం. దావీదు అంటున్నాడు, నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. చాలు. దేవుని కోరిక కూడా అదే, దావీదు కోరిక కూడా అదే. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఈ రెండు మెయింటైన్ చేయండి మీ లైఫ్లో. దేవుడు ఉండే ప్లేస్లో ఉండటానికి, దేవుడు ఉండే స్థలాలు, దేవుడు కోరుకునే స్థలాల్లో మీరు కోరుకోవటానికి, మీరు నివసించడానికి ఇష్టపడండి. భూమి మీద ఉన్న భక్తుల్ని ప్రేమించండి, భక్తులతో సహవాసం చేయండి. భక్తులు అంటే దేవుని ప్రజలు, దేవుని ప్రజలతో ఉండండి. ఈ రెండు చేయటం స్టార్ట్ చేశారనుకోండి, మీ జీవితము వర్ధిల్లటం ప్రారంభమైంది. మీ మీదకి దేవుని ఆశీర్వాదం వచ్చింది, అది నిలబడింది. అలా కాకుండా మీరు దేవునికి ఇష్టం లేని ల్యాండ్, దేవునికి ఇష్టం లేని ప్రాంతం, దేవుని ఉగ్రత రాబోతున్న ఏరియా, దాంట్లో నివసిస్తే వర్ధిల్లలేరు. మీరు ప్రేయర్ చేస్తారు కానీ ప్రేయర్ చేయలేరు. మీరు ఉపవాసం ఉంటారు కానీ ఉపవాసం ఉండరు. మీరు ఆరాధన చేస్తారు కానీ ఆరాధన చేయరు. మీరు చేయలేరు. ఇక మీ చుట్టూ అంత పోరాటం ఉంది. ఫస్ట్ మనము వర్ధిల్లాలి అని అంటే లొకేషన్ చాలా ఇంపార్టెంట్. దేవుని స్థలాల్ని కోరుకోండి, దేవుడు ఉండే ప్రాంతాలని కోరుకోండి. దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి ఎక్కువగా రావటం ఇష్టపడండి. దేవుని ప్రజలతో సహవాసం చేయండి. అపవిత్రమైన కార్యాలు మీ ఇంట్లో నుంచి తోసివేయండి, బయటకు తోసేసేయండి. మీ ఇంట్లో హేయమైన కార్యాలు జరగనీయకండి. మీరుంటున్న ఇంట్లో ప్రార్థనను విత్తండి, ప్రార్థనను విత్తండి, ప్రార్థనను విత్తండి, ప్రార్థనను విత్తండి. నాకు తెలిసిన కొంతమంది ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టాను అనుకోండి, ఒక రోజన్నా అక్కడ ఉండాలనిపించింది. వాళ్ళు ఉండనీరు అనుకోండి, కానీ ఉండాలనిపించింది. ఆ ఇంట్లోకి వెళ్తే వాళ్ళు మనల్ని ఎప్పుడు ఉండమంటారా అని ఎదురు చూడాలనిపించింది. ఎందుకంటే ఆ ల్యాండ్లో వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన విత్తారు, వాళ్ళు ఆరాధన విత్తారు. ఆ స్థలంలో ఎక్కువసేపు ఉండాలనిపించింది. కొంతమంది ఇళ్లలోకి వెళ్ళండి, అరే ఎందుకు వచ్చాను రా, ఇంకెంతసేపుకి వెళ్ళిపోతాను. వాళ్ళు అంటారు కూర్చోండి, ఒక 5 నిమిషాలు కూర్చోండి, వస్తారు, మాట్లాడతారు, వాళ్ళు పని మీద ఉన్నారు, మీరు ఇక్కడ కూర్చోండి అంటారు. ఆ 5 నిమిషాలు మనకు ఒక నరకం లాగా అనిపించింది ఆ ఇంట్లో. వాళ్ళు ఎందుకు అట్లా అంటే అక్కడ అలాంటి కార్యాలు జరిగినాయి, హేయమైన కార్యాలు జరుగుతున్నాయి. మీ ఇంటిని మీరే దేవుని మందిరంగా మార్చగలుగుతారు. దావీదు ఆ మాట చెప్పాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేసి. మీరే మార్చగలుగుతారు. మీ ఇల్లే పరలోకంగాను, మీ ఇల్లే నరకంగాను మీరే మార్చగలుగుతారు. అంతకు ముందు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి పక్కన పెట్టండి. మీరు జీవించుతున్న ప్రాంతాన్ని ఆ లెవెల్లోకి మీరు తీసుకురాగలుగుతున్నారా లేదా చూసుకోండి. ప్రాంతాన్ని విత్తండి, మీ ప్రార్థనల ద్వారా ఆ ల్యాండ్ నింపండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరు లేచి నిలబడండి, అందరు కళ్ళు మూసుకోండి, అందరు లేచి నిలబడండి. ప్రార్థన చేసుకోబోతున్నాం. దేవుని బలమైన సన్నిధి ఇప్పుడు మీ మీదకి రాబోతుంది. మీ ఇల్లు ఏంటి? మీ ఇల్లు ఎలా ఉంది? మీ ఇంట్లోకి వెళ్తే నరకంగా ఉందా? మీ ఇంట్లో ఎక్కువసేపు ఉండాలనిపించట్లేదా? మీ ఇంట్లో నుంచి పారిపోవాలనిపిస్తుందా? మీరు ప్రార్థన చేసినా కూడా మీ ఇల్లు దేవుని సన్నిధితో నింపబడట్లేదా? మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీ జీవితాన్ని, మీరు ఉంటున్న ఇంటిని చెక్ చేసుకోండి. అది యెహోవా మందిరంగా మార్చడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన ద్వారా ఆ ప్రాంతం అంతటిని కూడా
దేవుని సన్నిధితో నింపబడటానికి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. దేవుని బిడ్డ అబ్రహాముని దేవుడు చెప్పాడు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నేను నీకు చూపించు దేశంలోకి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా, నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తా, నిన్ను దీవించు వారిని దీవిస్తా, నిన్ను శపించు వారిని శపిస్తా, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అని అబ్రహాంతో దేవుడు చెప్పాడు. ఆ ల్యాండ్ అబ్రహాము విడిచిపెట్టడానికి గల కారణం ఏంటి అంటే, ఆ ల్యాండ్ వారి పితరులు వాళ్ళ బంధువులు పూజలు చేశారు. ఆ యూఫ్రటీస్ నది దగ్గర కొన్ని దూతలు బంధింపబడి ఉన్నాయి. ఆ ల్యాండ్ మంచిది కాదు. దేవుడు తీసుకొచ్చిన ఆ ల్యాండ్ మంచిది. ఆ ల్యాండ్ను కూడా పాడు చేయొద్దు అని దేవుడు చెబుతున్నాడు. మంచి ల్యాండ్. ఈరోజు కళ్ళు మూసుకుని మీ రెండు చేతులు పైకెత్తి ఫస్ట్ అసలు మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. మీ దేహము దేవునికి అనుకూలంగా ఉందా? మీ శరీరంలో దేవుడు ఉంటున్నాడా? దేవుడు నీ లోపల ఉంటున్నాడా? నిన్ను చూసినప్పుడు ప్రజలు దేవుణ్ణి చూసినట్లు అనిపిస్తున్నారా? ఫస్ట్ అది చూసుకోండి. తర్వాత మీరుంటున్న ఇల్లు మీ ప్రార్థనలు బట్టి, మీ ఆరాధన బట్టి, మీరు చేసే పనులను బట్టి మీరుంటున్న ఇల్లు దేవుని మందిరంగా ఉందా? మీరుంటున్న ప్రాంతం మిమ్మల్ని బట్టి దేవుని సన్నిధి ఆ స్థలంలో ఉంటుందా? ఇదంతా మీరే చేయగలుగుతారు. మీ జీవితం మీదే ఆధారపడి ఉంది. దేవుని ప్రత్యక్షత మీ లోపల ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు 3 విషయాలు అడగండి. మీ లోపలికి దేవుడు రావాలి, మీ ఇంట్లోకి దేవుని సన్నిధి రావాలి, మీ ప్రాంతంలోకి దేవుని ప్రెసెన్స్ రావాలి. ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపలికి వస్తే, మీ దేహం లోపలికి వస్తే, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు మీ లోపల నివసించడం ప్రారంభిస్తారు. Holy Spirit, thank you, Lord. Ore bakato roko shaka boro to rosi kamara to rosi. Rogo ko sabakata rika mata rika garaba shaka mata rosi. Rosi ibato rosi metara kata rashia. అందరు కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి ఈరోజు దేవుణ్ణి వేడుకొని, ప్రభువా యేసయ్యా నన్ను దాటిపోవద్దు, ప్రభువా యేసయ్యా నాలోకి రా నాయనా, యేసయ్యా నాలోకి రా, యేసయ్యా నాలోకి రండి అని వేడుకోండి, యేసయ్యా నాలోకి రండి అని వేడుకోండి, యేసయ్యా నా దగ్గరికి రండి నాయనా, యేసయ్యా నాలోకి రండి ప్రభువా అని వేడుకోండి. యేసయ్యా 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 నన్ను కనికరించండి అని వేడుకోండి, యేసయ్యా నన్ను కనికరించండి అని వేడుకోండి, యేసయ్యా నన్ను కనికరించండి అని వేడుకోండి. ఈ రాత్రి ప్రార్థన చేయండి. ఈ రాత్రి ప్రార్థన చేయండి. ఈ రాత్రి మీరు చేసే ప్రార్థనను బట్టి, ఈ రాత్రి మీరు దేవునికి మొరపెట్టే విధానాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అందరూ అడగండి, ప్రభువా నన్ను తాకు నాయనా, ముందు నాలోకి రాయేస్తాయా, నా కుటుంబంలోకి రాయేస్తాయా, నా ఇంట్లోకి రాయేస్తాయా, నా ఇల్లు నాయనా, నా ఇల్లు మంచిగా లేదు ప్రభువా, నా ఇల్లు మంచిగా లేదు ప్రభువా, నా ఇంట్లో చీకటి శక్తులు పనిచేస్తున్నాయి తండ్రి, మా ఇంట్లో అస్తమానం వ్యాధులు వస్తున్నాయి ప్రభువా, మా ఇంట్లో వ్యాధులు ఉంటున్నాయి, మా ఇంట్లో అప్పులు ఉంటున్నాయి, మా ఇంట్లో సమాధానం లేదు నాయన, నా ఇంట్లో పనిచేస్తున్న ప్రతి చీకటిని కాల్చివేయి ప్రభువా, యేసు నామములో కాల్చివేయబడుతుందా, యేసు నామములో కాల్చివేయబడుతుందా, యేసు నామములో. దేవుని బిడ్డ, ఇప్పుడు దేవుని అగ్ని మీ మీదకి రావాలి. యేసయ్య తన అగ్నిని మీ మీదకి పంపిస్తాడు. మీరేదైనా పాపాలు చేసి ఉంటే ఆ పాపాలు ఇప్పుడు యేసయ్యని క్షమించమని అడగండి. మీ
కుటుంబం చేసిన పాపాలు క్షమాపణ పొందాలని అడగండి. మీ కుటుంబం చేసిన పాపాలు క్షమించబడాలి అని అడగండి. అందరూ అడగండి. Yes Lord, అందరూ అడగండి. దేవుని అడగండి, దేవుని అడగండి. Yes Lord, yes Lord, yes Lord. Thank you Father, thank you Father. అందరూ అడగండి. దేవుని బిడ్డ ఈ రాత్రి అడగండి. యేసయ్యను అడగండి, యేసయ్యను అడగండి. ప్రభువా నన్ను దర్శించు నాయన, ప్రభువా నన్ను దర్శించుతాను, ప్రభువా నన్ను దర్శించు నాయన. అందరూ అడగండి, అందరూ అడగండి, అందరూ అడగండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఎవరు మౌనంగా ఉండద్దు, ఎవరు మౌనంగా ఉండద్దు. ఈ ఉపవాస ప్రార్థనలో నీ దేహము దేవుని ఆలయంగా మార్చబడాలి. నీ ఇల్లు దేవుని ఆలయంగా మార్చబడాలి. నీ ఇల్లు దేవుని ఆలయంగా మార్చబడాలి. నీ ఇల్లే దేవుని ఆలయంగా మార్చబడాలి. నీ ఇల్లే దేవుని ఆలయంగా మార్చబడాలి. Yes, Lord. Yes, Lord. Yes, Lord. Holy Spirit, I welcome Holy Spirit, Holy Spirit, Holy Spirit. Oh, Rika Bashaka Bara Gorosira. Oh, Boshara Katarianda. Oh, Risaka Gorosika Batarianda. దేవుని బిడ్డ అందరూ మీ రెండు చేతులు పైకెత్తి ఈ మాటలు చెప్పండి. అందరూ మీ రెండు చేతులు పైకెత్తి ఈ మాటలు చెప్పండి. యేసయ్యా, నా శరీరము నీ ఆలయముగా మార్చబడునుగా, నా దేహము నీ ఆలయంగా మార్చబడునుగా. యేసయ్యా, నా ఇల్లు నీ ఆలయంగా మార్చబడునుగా. యేసయ్యా, నేను ఉంటున్న ప్రాంతం నీ ప్రాంతంగా, నీ మందిరంగా, నీ ఆలయంగా మార్చబడునుగా. యేసయ్యా, ప్రజలు నాలో నిన్ను చూడాలి, నా కుటుంబంలో నిన్ను చూడాలి, నా ఇంట్లో నిన్ను చూడాలి. యేసయ్యా, నేనుంటున్న ప్రాంతాన్ని నీ సన్నిధితో నింపండి, నా జీవితాన్ని నీ సన్నిధితో నింపండి. యేసయ్యా, ఈ రాత్రి నన్ను అభిషేకించండి, ఈ రాత్రి నన్ను ప్రతిష్ఠించండి. యేసయ్యా, నాలో, నా ఇంటిలో, నా కుటుంబంలో ఏది కాలాలో అది కాల్చబడునుగా, ఏది మండాలో అది మండునుగా, ఏది బంధించాలో అది బంధించబడునుగా, ఏది విడిపించాలో అది విడిపించ
కుమ్మరించబడునుగా. యేసు నామములో ఇప్పుడే నా మీదికి అగ్ని దిగొచ్చునుగా. యేసు నామములో ఇప్పుడే నా మీదికి అగ్ని దిగొచ్చునుగా. యేసు నామములో దహించు అగ్ని, దేవుని అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని నా మీదికి, నా కుటుంబం మీదకి, నా ఇంటి మీదకి, నేనుంటున్న స్థలం మీదకి ఇప్పుడే దిగొచ్చునుగా. ఇప్పుడే దిగొచ్చునుగా. అట్లా మౌనంగా 2 చేతులు పైకెత్తి మౌనంగా ఉండండి. ఇప్పుడు మీ మీదకి అగ్ని రాబోతుంది. మీలో కొంతమంది కింద పడిపోవచ్చు, మీలో కొంతమంది మీదకి అగ్ని దిగొచ్చినప్పుడు తట్టుకోలేరు. చాలా ఫైర్ దిగి రాబోతుంది. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. నేను ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ చేరి వచ్చిన బిడ్డలందరినీ మీ హస్తానికి అప్పగించుకుంటున్నాను. వారి శరీరాల మీదకి, వారి కుటుంబాల మీదకి, వారి ఇళ్ళ మీదకి ఇప్పుడే యేసు నామంలో అగ్ని రిలీజ్ అవునుగా. ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఐ రిలీజ్ ద ఫైర్. రోష్ పరాకాతు రుషియా మరాకోతు రుషి. అగ్ని 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 పొందుకోండి. నరాల్లోకి అగ్ని వస్తుంది. దేవుని అగ్ని మీ నరాల మీదకి, ఎముకల మీదకి, శరీరాల మీదకి, ప్రాణాల మీదకి. రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్. బలమైన అగ్ని, బలమైన అగ్ని, బలమైన అగ్ని. ఇంతకు ముందు ఎప్పుడు చూడని అగ్ని నేను చూస్తున్నాను. ఫైర్ ఈస్ రిలీజింగ్, ఫైర్ ఈస్ రిలీజింగ్. కొన్ని కాకులు లాంటి ఆత్మలు కాలిపోతాయి. ఎస్ ఎస్ ఎస్, అపవిత్ర ఆత్మలు అగ్ని అంటుకొనుగా, కాలిపోనుగా. కుటుంబాల్లో ఉన్న అపవిత్ర ఆత్మలు యేసు నామంలో కాలిపోనుగా. అగ్ని 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 అగ్ని. ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. రోకో బోషాకా బారా కోతో రోషికా మారా దొరుషియాందరమా. రోకో బోసికా బాతరికా మారా దొరుషియాందరమా కతొరుషియాల. రోషికి బారా కోతో రోషియాందరమా. అందరూ దేవుని సన్నిధిలో అడుగుతా ఉండండి. మీ మీదకి అగ్ని రిలీజ్ అవబోతుంది. ఇప్పుడు మీ శరీరాల మీదకి అగ్ని రిలీజ్ కాబోతుంది. అందరూ అట్లాగే ఉండండి. దేవుని బిడ్డ అడుగుతా ఉండండి, ప్రభువా నా మీదకి అగ్ని దిగొచ్చునుగా అని అడగండి. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మీకోసం ప్రేయర్ చేయబోతున్నాం. ప్రేయర్ చేసేటప్పుడు ఫైర్ మీ మీదకి అంటుకోబోతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి ఆయిల్ అగ్నిగా మార్చండి ప్రభువా. నాయనా ఇది అనాయింట్ చేసినప్పుడు ఆ బిడ్డల మీదకి, ఆ ఇళ్ల మీదకి, ఆ కుటుంబాల మీదకి, వారి జీవితాల మీదకి అగ్ని రిలీజ్ అవుతుందిగా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నాయనా ఈ ఆయిల్ ని అగ్నిగా మార్చండి ప్రభువా. ఈ ఆయిల్ అగ్నిగా మార్చండి తండ్రి. ఇన్ జీసస్ నేమ్, ఇన్ జీసస్ నేమ్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో లార్డ్ నాయన ఇప్పుడు ఆయిల్ వేసి వారిని అభిషేకిస్తుండగా ప్రభువా తండ్రి నీ బిడ్డల మీదకి ఇప్పుడు అనాయింటింగ్ దిగొచ్చునుగా. నాయన నీ బిడ్డల మీదకి అభిషేకం దిగొచ్చునుగా. నీ బిడ్డల మీదకి అభిషేకం దిగొచ్చునుగా తండ్రి. నీ బిడ్డల మీదకి అభిషేకం దిగొచ్చునుగా తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. yes lord, yes lord, yes lord. అడగండి 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 అడగండి. దేవుని అగ్ని మీ మీదకి రాబోతుంది. మీ మీద ఇప్పుడు ఆయిల్ వేసిన వెంటనే అగ్ని దిగి రాబోతుంది, అగ్ని దిగి రాబోతుంది. yes lord, yes lord, yes lord. father thank you lord, father thank you, thank you, thank you holy spirit. lord I release your anointing lord, I release your anointing lord in the name of jesus, in the name of jesus, in the name of jesus, in the name of jesus. Receive the fire, 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 fire of the Holy Spirit, fire of the Holy Spirit, fire of the Holy Spirit, fire Lord, fire Lord. Again, 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 it will release out that. Abhishekam release out that. Receive, 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 receive the strength, receive the power of God, receive the power of God, receive the power of God. Yes Lord, yes Lord, yes Lord. I release your power Lord, I release your power Lord, I release your power Lord. Let the Abhishekam release out that. Yes, 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 fire of the Holy Spirit, fire of the Holy Spirit, fire of the Holy Spirit. Yes, Lord, yes, Lord, yes, Lord. రెండు చేతులు పైకెత్తి అగ్ని అనండి, అగ్ని అనండి. యేసు నామములో అగ్ని, 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 fire. Yes, yes, yes. Receive the strength. Receive, 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 receive. ఇప్పటికే నేను చూస్తున్నాను అగ్ని ఒక గోళం వలె మీ మీదకి దిగి రావడం చూస్తున్నాను. ఒక రౌండ్ బాల్ అగ్ని దిగి వస్తుంది, అందరూ దిగి వస్తుంది, అభిషేకం దిగి వస్తుంది. రిసీవ్, రిసీవ్, రిసీవ్. రో షాబా రో సుదినా రో కో షాకా బా రో షియాందరా
Fire of the Holy Spirit. Rose. నేను ఇంకొక దర్శనం చూస్తున్నాను. నా దర్శనంలో ఒక ఫలం కనపడుతుంది. ఫలం కనపడుతుంది. మీ జీవితాల్లో ఫలం లేదు వాళ్ళు ఈరోజు ఫలించబోతున్నారు. ఈరోజు మీరు ఫలించబోతున్నారు. ఈరోజు మీరు ఫలవంతమైన జీవితాన్ని అనుభవించబోతున్నారు. ఫలించబోతున్నారు. ఫలించే కొమ్మగా ప్రభు మిమ్మల్ని చేయబోతున్నారు. కుమారి నువ్వు ఫలించబోతున్నావు. ఇప్పుడు నీకు ఫలం రిలీజ్ అవుతుంది. ఫైర్. Yes, Lord. Yes, Lord. Yes, Lord. Yes, Lord. Receive it. Receive it. Receive it. కొంతమంది కడుపులో నుండి జీవజాల నదులు ప్రవహిస్తున్నాయి. తండ్రి బిడ్డలందరిని అభిషేకించండి ప్రభా. బిడ్డలందరిని ఆత్మపూర్ణులుగా చేయండి. ఈ రాత్రికాల సమయంలో వారిని అభిషేకించమని, వారి ఇళ్లకు వెళ్తుండగా వారందరి మీద నీ కృపాక్షేమములు ఉంచమని యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. శోధనలో తేకాకి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నది. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు ఆయన కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.